చిరిమిళ్ళ రాకేష్ గారు కూడా ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు, గుడ్ ఈవినింగ్ రాకేష్ గారు. సో ఎట్లా ఉంది, ఏంది మీరు కూడా క్యాంపెయిన్ లోనే ఉన్నట్టున్నారు. మూడ్ ఆఫ్ ది జూబ్లీహిల్స్ ఎట్లా ఉంది సార్? ఎట్టి పరిస్థితులలో ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించుకోవడం జరుగుతుంది. గతంలో ఏదైతే మాగంటి గోపి గారు దాదాపుగా 15,000 మెజార్టీతో గెలవడం జరిగింది, కానీ సార్ మేము 30,000 మెజార్టీ తోటి మాగంటి సునీత గారు విజయం సాధిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది. 30,000 ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 30,000 మెజార్టీ అంటే 15% ఓటింగ్ డిఫరెన్స్ రావాలి. ఎందుకంటే 4 లక్షలు అంటే మాక్సిమం సిటీలో 2,20,000 అంతకంటే ఎక్కువ పోల్ కావు. మీరు అన్న 30,000 ఓట్లు అంటే 2,20,000లో మీకు బీజేపీ వ్యాలిడ్ ఓట్లు 1,80,000 అంటే ఈసారి కొంచెం బై ఎలక్షన్ కదా, ఎక్కువ పోలేందుకు అవకాశం. 15% డిఫరెన్స్ ఉండాలి రాకేష్ గారు. డెఫినెట్ గా ఉంటుంది, తప్పకుండా. ఎందుకు ఉంటదంటే మీ ఉపోద్ఘాతంలో చెప్పడం జరిగింది, ఏంటి ముస్లిం మైనార్టీస్ ఎటుంటారు, బీసీ వర్గాలు ఎటుంటాయి అని చెప్పేసి. ఒకటి, ఈ రోజు బీసీలను 42% మంది సంపూర్ణంగా వంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా గతంలో అజరుద్దీన్ నిలుస్తున్నా గానీ 15,000 మెజార్టీ వచ్చినప్పుడు ఈ రోజు ఆల్రెడీ మైనార్టీలంతా ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మైనార్టీ స్కూళ్ళని మూతపడినటువంటి పరిస్థితి. అందుకే కదా ఆగమాగమై అజరుద్దీన్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు మైనార్టీలను పట్టించుకోలేదు, ఎందుకు మైనార్టీలను విస్మరించడం జరిగింది? అదే విధంగా వాళ్ళకు పెడతానటువంటి సబ్ ప్లాన్ లో పెడతానటువంటి 1,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టలేకపోయారు? అసలు బడ్జెట్ లో కేటాయింపులు ఎందుకు జరగలేదు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుందండి. తప్పకుండా ఎలక్షన్లలో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ అడిగేది ఒకటి ఏంటంటే, నేను ఒక వృద్ధురాల్ని చూసాం. గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిగిరి మల్లయ్య ఎట్లయితే చంద్రబాబు నాయుడు ప్రశ్నించిండో అదే విధంగా నిన్న జూపల్లి కృష్ణారావు ఒక వృద్ధురాలు ప్రశ్నించింది, మాకు ఇస్తాన పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, పెన్షన్ 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు, ప్రతి మహిళకి ఇస్తాన 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతమైన తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి. కానీ వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, తర్వాత 200 యూనిట్లలో ఉచిత విద్యుత్ ఇచ్చాం, ఇవన్నీ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 25,000 రేషన్ కార్డ్స్ కొత్తగా ఇచ్చినట్టున్నారు. సార్ నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు మీ జీ న్యూస్ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, మొత్తం ఎన్ని యూనిట్లు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిర్రో అదే విధంగా కొత్త ఎంత మందికి పబ్లిక్ అంటే కొత్తగా యాడ్ అయినటువంటి ప్రజలు ఎంత మందో వెంటనే ప్రభుత్వాన్ని డిక్లేర్ చేయమని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా అబద్ధాలు. ఎందుకంటే మేము ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి రేషన్ కార్డులు 6,40,000 రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. గతంలో ఉన్నటువంటి 88 లక్షల రేషన్ కార్డులకు కలుపుకొని మరి రాష్ట్రంలో ఉన్న హౌస్ యూనిట్ ఎంతనో సమగ్ర సర్వే చేసినటువంటి వాళ్ళు ప్రకటించారు. అదే విధంగా నేనేమంటున్నానంటే, వాళ్ళు చెప్పే దొంగ లెక్కలు కాకి లెక్కలు ప్రజలు పట్టించుకోవట్లేదు. ఒక గ్రామంలో ఎన్ని కొత్త రేషన్ కార్డులు వచ్చినా తెలియదా, ఎంతమంది పెరిగిరో తెలియదా? గ్రామం పక్కన పెడితే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో 25,000 రేషన్ కార్డ్స్ వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. 25,000 రేషన్ కార్డులు ఏవో డిక్లేర్ చేయమనండి సార్. ఏ ఊరికేం వచ్చినాయి, ఎన్ని ఇళ్ళు పెరిగినాయి? నేనేమంటా 25,000 రేషన్ కార్డులు అంటే 25 × 4 ఎంత? 1,00,000 మంది. ఇప్పుడు నువ్వు ఉన్నాయే 4 లక్షల ఓట్లే, కొత్తగా పెరిగిన ఓట్లేని అదే దాదాపు అందరికి ఇచ్చేసారు. ఉన్నదానిలో అందరు ఇచ్చేసినట్టే. మరిగా అన్నప్పుడు ఎందుకుంటాయి? ఇవ్వలేదు, అన్ని ఇవ్వలేదు అంటారు. సార్ నేను ఏమంటున్నా, డిక్లేర్ చేయమనండి సార్. కాబట్టి ఇవన్నీ అబద్ధ మాటలు, ప్రజలు విశ్వసించడం లేదు. ఎన్నో మీరు చాలా హై ప్రొఫైల్ క్యాంపెయిన్ చేస్తున్నారు, అధికార పార్టీకి డీట్ గా ఖర్చు పెడుతున్నారు. సార్ మేము ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు, ఓన్లీ ప్రజల మధ్యకి వెళ్తున్నాం, వాళ్ళను ఓటు అడగడం జరుగుతుందండి అంతే. సో ఒకటి, ఇప్పుడు మైనారిటీ ఓటు పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు పడలేదు, అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇక్కడ అజరుద్దీన్ పడింది మైనారిటీ ఓటు.
ఎట్లా మరి మైనారిటీ ఓటు ఎట్లా అజరుద్దీన్ పడితే సార్ మీరు అన్నట్టే పడితే మీరు చెప్పినట్టుగా 1,10,000 ఓట్లున్నాయి అన్నారు. మరి అజరుద్దీన్ వచ్చిన ఓట్లు ఎన్ని సార్? 63,000 వచ్చి. అంటే ముస్లిం కూడా వేయలేదన్నట్టే. 1,10,000 పోలైంది 55,000 కదా రాకేష్ గారు. అవును సార్, నేను ఏమంటున్నా అంటే పోలింగ్ పర్సెంటేజ్ 47% మొన్న లాస్ట్ టైం 1,10,000లో. ఇంకా వినండి, హిందూ ఓటింగ్ కంటే ముస్లిం ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది జనరల్ గా. ఎక్కడైనా మీరు చూడండి, నిజం, ఎందుకంటే ఓల్డ్ సిటీలో ముస్లింస్ ఎక్కువ ఉన్న చోట పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ. ఓల్డ్ సిటీ హైయెస్ట్, అతి లీస్ట్ హైదరాబాద్ 37%. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో 1,10,000లో మైనారిటీలు మీరు చెప్పిన 50% వేసుకున్నా 55,000 కూడా కాదు పోలైంది. అండ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మైనారిటీ ఓట్లు అజరుద్దీన్ పడ్డాయని ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువ ఓట్లు ఉన్న షేక్పేటలో కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది, మిగతా చోట్ల బీఆర్ఎస్. ఎంత లీడ్ వచ్చింది సార్? షేక్పేట డివిజన్ లో వచ్చింది 1000 ఓట్ల లీడు. అదే చెప్తున్నా, మిగతా చోట్ల రాలే. మిగతా చోట్ల అజరుద్దీన్ రాలేదు. మిగతా సార్ అంటే ఒక షేక్పేటలో కూడా మేము ఈక్వల్ ఉన్నట్టే కదా. 2,000 ఓట్ల లీడ్ ఉంది. లేదు సార్, నేను అవన్నీ క్యాల్కులేషన్ చూసినా. నేను ఒకటే చెప్తున్నా, ఈసారికి ఎట్టి పరిస్థితులలో మైనార్టీలంతా కూడా మాతోటే నిలబడ్డారు, హిందువులంతా కూడా మాతోటే ఉన్నారు, బీసీలంతా కూడా మాతోటే ఉన్నారు. తప్పకుండా ఒకటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఉన్నటువంటి పథకాలన్నీ రద్దేనాయి. అది కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన పథకాలు. అది కేసీఆర్ కిట్ కావచ్చు, అమ్మాయి పుడితే 12,000 కావచ్చు, అబ్బాయి పుడితే 12,000 కావచ్చు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ రద్దయిపోయినాయి. అదే విధంగా ఈ రోజు పెన్షన్లు పెంచుదాం అనుకుంటే ఆ పెన్షన్లు కూడా పెరగలేదు. వాళ్ళు చేసేటువంటి గ్రోత్ ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట, మీరు అన్నారు మహిళలకు ఉచిత బస్సు ఇస్తారు అన్నారు. మరి పురుషులకు బస్ రేట్లు పెంచారు కదా సార్, డబల్ అయినాయి కదా ఇప్పుడు బస్ ఛార్జీలు. మరి అంటే ఒకటే ఇంట్లో భర్తకు పెంచారు, భార్యకు తగ్గించారు అన్నట్ట, ఎక్కడ తగ్గలే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మొత్తం కూడా హైడ్రా తోటి అల్లకల్లోలమైన హైదరాబాద్ కు కేసీఆర్ గారి అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసింది ఏంటి సార్? 70 గజాలు 100 గజాలు ఉన్న వాళ్ళకి అందరికి రెగ్యులర్ గా చేసేసారు. ఈ రోజు అసెంబ్లీలో అంత బ్రహ్మాండమైన మెజారిటీ సిటీలో వచ్చింది, రూరల్ ఏరియాస్ లో కాకుండా. బట్ కంటోన్మెంట్ ఎలక్షన్ అనుకోండి, కంటోన్మెంట్ లో 3rd ప్లేస్, బీజేపీ 2nd వచ్చింది. పార్లమెంట్ లో అన్ని చోట్ల మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ అన్ని చోట్ల 3rd ప్లేసే. సో అట్లా ఎట్లా రికవర్ అవుతారు? మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా 2 బీజేపీ వచ్చింది, మీరు పోటీ చేయలేదు. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఎట్లా రికవర్ అవుతారని భావిస్తున్నారు జూబ్లీహిల్స్ లో? సార్ మీకు ఒక మాట చెప్తున్నా, ఇంతకుముందు మీరు చెప్పిన ఉపోద్ఘాతంలో చెప్పిన దానిలోనే చెప్తున్నా. గతంలో 21,000 ఓట్లు వచ్చిన బీజేపీ పార్టీకి ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి 65,000 వచ్చినాయి. అంటే నేనేమంటున్నా అంటే ఓటరు నిర్ణయం అనేది ఎలక్షన్ టు ఎలక్షన్ మారుతుంటారని నాకు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి, రాష్ట్రానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ రక్ష అని ఈరోజు ప్రజలందరూ కూడా, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ మొత్తం కూడా భావిస్తుంది. ఎందుకంటే మొన్న యూరియా కష్టాలు చూసాం సార్. నిన్న వడ్లు కొట్టుకపోయినాయి. ఎందుకు కొట్టుకపోయినాయి సార్? బస్సాలు గోడ సంచులు ఏదో కొట్టుకపోయినాయి వానలో. నిజంగా గోడ సంచులు ఉన్నాయంటే దాన్ని ఎత్తి పెట్టుకుంటారు కదా రైతులు. ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం. రామ్మోహన్ రెడ్డి గారు,